వాలి వధ రాముడు సరైనదే చేశాడా? ఒక ప్రశ్న. రామాయణంలోనే అత్యంత పెద్ద సందేహం. ధర్మానికి ప్రతీక అయిన రాముడు ఎందుకు చెట్టు వెనుక నుంచి బాణం వదిలాడు? అది ధర్మమా లేక అధర్మమా? ఇది సాధారణ కథ కాదు, మన ఆలోచనలను కదిలించే సత్యం. ఇది వాలి వధ. అరణ్యంలో ఒక శక్తివంతమైన రాజ్యం కిష్కింద. ఆ రాజ్యానికి రాజు వాలి. అసాధారణమైన శక్తి, అపారమైన వీరత్వం. కానీ శక్తి ఉన్న చోట అహంకారం కూడా ఉంటుంది. వాలి తన సోదరుడు సుగ్రీవుడితో విభేదించాడు. చివరికి సుగ్రీవుడిని రాజ్యం నుంచి పంపించాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ. సుగ్రీవుడు భయంతో అడవుల్లో దాక్కున్నాడు. తన భార్యను కూడా కోల్పోయాడు. తన గౌరవం, తన రాజ్యం అన్నీ పోయాయి. ఆ సమయంలో అతని జీవితంలోకి వచ్చాడు రాముడు. సీతను వెతుకుతూ అరణ్యంలో తిరుగుతున్న రాముడు సుగ్రీవుడిని కలుసుకున్నాడు. ఇద్దరి బాధ ఒకటే. ఒకరు భార్యను కోల్పోయాడు, మరొకరు గౌరవాన్ని కోల్పోయాడు. అందుకే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వు నాకు సహాయం చేయి, నేను నీకు సహాయం చేస్తాను. ఈ ఒప్పందం వాలి వధకు దారి తీసింది. యుద్ధం ప్రారంభమైంది. వాలి అపారమైన శక్తి, సుగ్రీవుడు భయం మరియు ఆశ మధ్య రాముడు చూస్తున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే రాముడు చెట్టు వెనుక నిలబడ్డాడు. బాణాన్ని సిద్ధం చేశాడు. ఒక క్షణం, ఒక నిర్ణయం. బాణం వెళ్ళింది. వాలి నేలపై పడిపోయాడు. వాలి చివరి శ్వాసలో ఒక ప్రశ్న అడిగాడు. రామ, నన్ను ఎదురుగా పోరాడకుండా ఎందుకు చంపావు? అది ఒక సాధారణ ప్రశ్న కాదు, అది మనందరి మనసులో ఉన్న సందేహం. రాముడు చెప్పాడు, నువ్వు ధర్మాన్ని ఉల్లంఘించావు. నీ సోదరుడు భార్యను తీసుకున్నావు. రాజుగా నేను శిక్షించాలి. ఇది ధర్మం ఆధారంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు ప్రశ్న మీది. రాముడు సరైనదే చేశాడా లేక పద్ధతి తప్ప? ధర్మం ఎప్పుడూ సులభం కాదు, అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ కథ మనకు ఒక పాఠం చెబుతుంది. జీవితంలో ప్రతి నిర్ణయం తెలుపు లేదా నలుపు కాదు, మధ్యలో కూడా చాలా రంగులు ఉంటాయి. మీ అభిప్రాయం ఏమిటి? రాముడు సరైనదా చేశాడా లేదా అని కమెంట్లో తెలియజేయండి. వాలి చాలా శక్తివంతుడు, కానీ అతను శక్తిని అహంకారంగా ఉపయోగించాడు. మన జీవితంలో కూడా బలం ఉన్న వాళ్ళు తప్పు చేయరని అనుకుంటాం, కానీ నిజమేమిటంటే శక్తి ఉన్నవాడు కూడా తప్పు చేయొచ్చు. సుగ్రీవుడికి వచ్చిన బాధ అది శత్రువుల వల్ల కాదు, సొంత అన్న వల్ల. కుటుంబంలో జరిగే అన్యాయం బయటి వాళ్ళకంటే ఎక్కువ బాధిస్తుంది. బయటి శత్రువు కంటే మన సొంత వాళ్ళు చేసిన ద్రోహం గుండెల్లో ఎక్కువ నొప్పి ఇస్తుంది. రాముడు చేసినది నేరుగా సరైన పని కాదు, కానీ పరిస్థితులకు సరిపోయే నిర్ణయం. వాళ్ళకి తన తప్పు కనిపించలేదు, అతను తనను తాను సరి అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు మన తప్పును మనమే గుర్తించలేము. మనకు మనం సరి అనిపించినప్పుడే నిజానికి మనం తప్పులో ఉండొచ్చు. వాలి చివరికి రాముడి మాటలు విని తన తప్పును అర్థం చేసుకున్నాడు. జ్ఞానం ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆలస్యం అవుతుంది. జై శ్రీరామ్.